అందరికీ నమస్కారం. బ్రతుకు 4వ భాగం. సరే, మీ వాళ్ళు ఏమంటున్నారు? అసలు నీకు ఎందుకు పెళ్లి చేయలేదు? ఏ తండ్రి తల్లి కూడా ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోరుగా అంది సునంద. చూస్తున్నావుగా మా వాళ్ళని. ఒకటి వాళ్లకు నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన చాలా ఆలస్యంగా కలిగింది. మా అమ్మ అనారోగ్యంతో నాన్నకున్న ఆస్తి కరిగిపోయింది. ఆయన జీతం ఇంటి ఖర్చులకు సరిపోయేది. దాంతో మంచి సంబంధాలు చూడాలంటే జంకేవారు. నీకింకెవరూ తోబుట్టువులు లేరా? లేకే, తమ్ముడున్నాడు. అతనికి పెళ్లి కాలేదా? ఎప్పుడూ అయింది. కాలేజీలో తనతో పాటు చదువుకున్న అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఉద్యోగం రాగానే. మరి నీ సంగతి పట్టించుకోలేదా? వాడి సంసారం, వాడి పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యత పెళ్ళి అని వాడి ఉద్దేశం. అయినా కన్నవాళ్లే పట్టించుకోనప్పుడు నాకంటే 6 ఏళ్లు చిన్నవాడు. వాడేం పట్టించుకుంటాడు? పట్టించుకున్నా మా మలతలు అడ్డుపడకుండా ఉండాలిగా నిరాశగా చెప్పింది. అయితే సంబంధాలు చూడ్డం లేదా? ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకు లేదు? లోకం కోసం చాలా చూశారు. కుంటివి గుడ్డివి. అవి చేసుకోవడం కంటే ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోవడం మేలు. నాకు నచ్చినవి వీరికి అందుబాటులో లేవు. కట్నాలు కానుకలు లక్షల్లో ఖర్చవుతుంది. అంత స్తోమత మా వాళ్లకు లేదు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుందామని పైకి వచ్చాను. సరే, చనిపోయే ముందు నా బాధ నీతో చెప్పుకుంటే లోకం కాస్తానా నన్ను అర్థం చేసుకుంటుందనుకున్నాను. బాయక్క, నువ్వు కాసేపు కళ్ళు మూసుకో, నేను దూకుతాను అంటూ మధురిమ లేచి నిలబడింది. సునంద ఆశ్చర్యంగా చూసింది. మధురిమ ఏం చేస్తున్నదో ఆమెకు అర్థమయ్యేసరికి ఒళ్ళు జలదరించింది. మధురిమ 2 అడుగులు ముందుకేసి పెట్టగోడ ఎక్కింది. గుడ్ బై సునందక్క అంటూ వెనక్కి తిరిగి చూసి కళ్ళు తుడుచుకుని స్విమ్మింగ్ పూల్లో దూకడానికి ముందుకు ఒరిగినట్లు వంగింది. సునంద ఒక్క అంగలో ఆమెను సమీపించి ఆమె కొంగు పట్టుకుని బలంగా వెనక్కి లాగింది. అంతే, బ్యాలెన్స్ తప్పి మధురిమ వెనక్కి విరుచుకుపడింది సునంద మీద. సునంద ఆ బరువును మోయలేక తను వెనక్కి పడిపోయింది. సునంద పడుతూ తల కింద చేతులు ఆంచుకుంది, దెబ్బలేమీ తగలకుండా. మధురిమ ఆమె మీద పడింది కాబట్టి ఆమెకు దెబ్బ తగల్లేదు. అక్కా, ఇది బాగోలేదు, నేను దూకాలి, నాకు అడ్డురాకు అంటూ లేవబోయింది మధురిమ. మధు అంటూ సునంద ఆమెను కదలకుండా పట్టేసుకుంది. ప్లీజ్ నన్ను వదులు గింజుకుంది. నీకు పిచ్చెక్కింది. దేవుడిచ్చిన ఇంతటి అందమైన శరీరాన్ని బూడిద చేస్తావా? కోపంగా అడిగింది సునంద. దీనివల్ల నాకు ఏం ఉపయోగం? ఒక్కడూ పెళ్లి చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కడికి నేను కాదు కావాల్సింది, నా వెనకాల ఎంత మూట వస్తుందో కావాలి. ఇదెక్కడి అన్యాయం? మగాడికి పని మనిషిగా, వంట మనిషిగా, భార్యగా, వాడి పిల్లలకు తల్లిగా, వాడి తల్లిదండ్రులకు కూతుర్లా సేవలందించే అమ్మాయి వస్తూ ఉంటే ఆనందించాల్సింది పోయి ఆమె తనకు ఏం తీసుకువస్తున్నదని మగాడు, వాడి వెనక ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. చిచ్చి, మధురిమ ఆవేశపడింది. అలా ఆలోచించే వాళ్లల్లో మన ఆడాళ్ళు ఉన్నారు తెలుసుగా. ఎందుకు తెలీదు? కొడుక్కి కట్నం అడిగే తల్లే కూతురికి కట్నం లేకుండా పెళ్లి చేయాలనుకుంటుంది, మధురిమ చెప్పింది. అల్లుణ్ణి కొంగును కట్టేసుకోమని కూతురికి బోధించే తల్లే కోడల్ని అదుపు ఆజ్ఞల్లో ఉంచమని కొడుకు బోధిస్తూ ఉంటుంది. తన కూతురికి కష్టం కలగకూడదని దేవుణ్ణి ప్రార్థించే తల్లే కోడల్ని రాచి రంపాన పెడుతుంది. ఈ ద్వంద్వ ప్రవృత్తి వల్లే స్త్రీ పతనమైపోతున్నది. ఈ మగమహారాజులు స్త్రీలోకాన్ని శాసించగలుగుతున్నారు. స్త్రీలోని బలహీనత వల్లే, సునంద చెప్పింది. ఏది ఏమైనా నా జీవితానికి వెలుగులేదు. నన్ను వదిలేయక్క. ఓ 2 నిమిషాలు కష్టపడితే తర్వాత సుఖపడవచ్చు. మధురిమ ఆమెను విడిపించుకోవడానికి ప్రయత్నించింది. మధు, నీ సమస్య నీకు పెళ్లి కాకపోవడమనేగా. కానీ పెళ్లి ఆడదానికి అంత అవసరమా? మగాడు పెళ్లి చేసుకోకుండా బ్రతకడం లేదా? ఎంతమంది వృద్ధ బ్రహ్మచారులను మనం రోజు టీవీల్లో పేపర్లలో చూడ్డం లేదు? సునంద సాలోచనగా అడిగింది. మగాడికి ఎలాగైనా చెల్లుబాటు అవుతుంది, ఆడదానికి నాకెలా గడుస్తుంది? ముందు మా అమ్మానాన్నలు నన్ను ఒకటే కాల్చుకు తింటారు. నీకు పెళ్లి కాలేదు, ఇంక కాదు, నీ మొహనే పెళ్లి రాత లేదు, నీ బ్రతుకింతే, మేం చచ్చిన తర్వాత నిన్నెవరు చూస్తారు? ఇలా రకరకాలుగా వేధిస్తూ బాధిస్తూ ఉంటారు. తన గోడు వెళ్లబోసుకుంది. తన జీవితంలోని బాధలు గాథలు చాలాసేపు వివరించింది. మధు, బీ హ్యాపీ. నీ సమస్యకు పరిష్కారం నేను కనుక్కొంటాను. దయచేసి మీ ఇంటికి పోయి పడుకో చెప్పింది సునంద. కానీ నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని లెటర్ పెట్టి వచ్చాను. వాళ్ళు ఈ పాటికే చూశారేమో. ఏ మొహం పెట్టుకుని వాళ్ళింటికి వెళ్ళాలి? బాధగా అడిగింది. అదేంటి వాళ్ళిల్లు అంటావు? అది నీళ్ళే కదా అడిగింది. ఆడదానికి ఇల్లు ఎక్కడుంది? ఆడపిల్లని ముద్ర వేశారు కదా తల్లిదండ్రులు. ఈ పిల్ల ఈడపిల్ల కాదు, మా పిల్ల కాదు, అక్కడి పిల్ల, ఆడపిల్ల, అత్తగారింటికి పోయే పిల్ల అని భావన పెంచుకుంటారు. కానీ అత్తారిల్లు సొంతమవుతుందా? వాళ్ళు ఎప్పటికీ ఈమెని పరాయిదానిలాగే ఆడపిల్లలాగానే చూస్తూ ఉంటారు. చివరికి ఆడపిల్లకు ఇల్లు ఎక్కడుందో నాకు అర్థం కాదు. అత్తారింట్లోనా, పుట్టింట్లోనా? ఎక్కడా? ఎవరూ ఆమెని సొంతంగా భావించరు. మధురిమ విచారంగా చెప్పింది. ఇవన్నీ తర్వాత, ముందు మీ ఇంటికి పదా. నో, నేను పోను, ఇక్కడే ఉంటాను చెప్పింది మధురిమ. రైట్, ఈ రాత్రికి మా ఇంటికి పోదాం పదా. రేపు ఆలోచిద్దాం. అప్పటికే కరెంటు వచ్చి చాలాసేపయింది.
కాబట్టి సునంద చాపా దిండు తీసుకుని జాగ్రత్తగా మధురిమ చేపట్టుకుని తన ఫ్లాట్కి తీసుకువచ్చింది. రాత్రి 12 దాటింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. మీ ఇల్లు చాలా బాగుంది సునంద, కానీ ఎవరూ కనబడ్డం లేదే అడిగింది మధురిమ. ఉంటేగా కనబడ్డానికి సునంద చెప్పింది. అంటే నువ్వు ఒంటరిగా ఉంటున్నాను. నీకు పెళ్ళయిందా? అమ్మా నాన్న ఉన్నారా? మీ ఆయన ఏం చేస్తాడు? అత్తా మామెక్కడా? సారీ, ఇవన్నీ అడగొచ్చా అడిగింది. మధు, ఇవన్నీ తర్వాత, ముందు నిద్రపో సునంద అంది. ఎక్కడా? ఉన్నది ఒక బెడ్డే కదా. చాప మీద పడుకోనా? అవసరం లేదు, నా పక్కనే నువ్వు పడుకో. ఇద్దరూ ఆ మంచం మీదే సర్దుకుందాం సునంద చెప్పింది. నీకు ఇబ్బందేమో కదా. నీకా నాకా? పెళ్ళైన తర్వాత నీకు ఇబ్బంది ఎలాగూ తప్పదుగా. కొంచెం కొంచెం అలవాటు పడు సునంద నవ్విస్తూ అంది. బాత్రూంకు పోయి వస్తాను. మధురిమ లోపలికి నడిచింది. సునంద ఫ్లాట్ మెయిన్ డోరు తలుపు మూసి గడియ పెట్టింది. ఎందుకైనా మంచిదని తాళం కూడా వేసేసి ఆ తాళం చెవిని ఎవరికీ కనబడకుండా దాచిపెట్టింది. ఆమె భయం ఏ రాత్రో నిద్రలేచి మధురిమ పారిపోయి ఆత్మహత్య చేసుకుంటుందని. ఇద్దరూ మంచం మీద పడుకున్నారు. మధురిమ సునందను వాటేసుకుంది. ఆమె సునందను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంది. అక్కా, నువ్వెవరో నేనెవరో. ఈ రాత్రి ఇద్దరం ఇలా ఒకే మంచం మీద ఒకే గూటి కింద పడుకున్నాం. ఎన్ని జన్మల రుణానుబంధమో. మధు, జీవితంలో ఎప్పుడూ ఆత్మహత్యా ప్రయత్నం చేయనని మాటివ్వు. చావు దేనికి పరిష్కారం కాదు. సమస్యలకు ఆరంభం మాత్రమే అది, అంతం కాదు. చేతిలో చేయి వేయించుకుంటూ అడిగింది. సరే సునంద, కానీ నాకు నిద్ర రావడం లేదు. డోంట్ వరీ, టాబ్లెట్లు ఇస్తాను, వేసుకుని పడుకో. నిద్ర మాత్ర నీ దగ్గర ఎందుకున్నాయి? నిద్ర పట్టనప్పుడు వేసుకోవడానికి. అవన్నీ నీకెందుకు? నీకో మాత్ర, నాకో మాత్ర. అక్కడ నీళ్లున్నాయి అందుకో అంటూ కసిరి పిల్లో కింద నుండి సీసా తీసి ఒక టాబ్లెట్ ఆమెకిచ్చి తనొకటి తీసుకుంది. ఇద్దరూ నీళ్లు తాగి పడుకున్నారు. పెళ్లికాని ఆడపిల్లకు నరకం సమాజం కాదు, తల్లిదండ్రులు కూడా సృష్టించగలరు అని గ్రహించింది సునంద. రాత్రి బాగా ఆలస్యంగా నిద్రపోవడం వలన నిద్ర లేవడం ఆలస్యమైంది సునందకు. నిద్రమత్తు ప్రభావంతో మధురిమ ఇంకా నిద్రపోతూనే ఉంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు వక్షస్థలం ఎగిరెగిరి పడుతున్నది. పరిశీలనగా ఆమెను చూసింది. కొంచెం మేకప్ చేసుకుంటే మధురిమ మంచి అందగత్తె అనుకుంది. కుందనపు బొమ్మలాగుంది. 5.5 పైన పొడవు, మంచి దుడకాయం, తెల్లటి తెలుపు, నల్లటి కురులు, కోటేరు ముక్కు, దొండపండులాంటి పెదాలు. ఆమెకు పెళ్లి కాలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. తలుపు తీసుకుని బయటకొచ్చింది. కింద ఏదో అడావిడి జరుగుతున్నది. ఎవరో ఏడుస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఓదారుస్తున్నారు. వాచ్మెన్ను కేక వేసింది పైకి రమ్మని. సాధారణంగా అతనితో కూరగాయలు తెప్పిస్తుంది. అతని పేరు విక్రమ్, గూర్ఖా. అందరికీ పనులు చేసి పెడుతూ సంతోషంగా ఇచ్చింది తీసుకుంటూ ఉంటాడు. విక్రమ్ వచ్చి ఆమెకు విష్ చేశాడు. కింద ఏంటి గడబిడా అడిగింది. చిదానందం వాళ్ళమ్మాయి కనబడ్డం లేదు. ఆయన వాళ్ళావిడ కళావతమ్మ ఏడుస్తున్నారు చెప్పాడు. ఏమైంది? కుతూహలంగా అడిగింది. చనిపోయిందని అంటున్నారు. నాకైతే అనుమానం ఆమె లేచిపోయిందని చెప్పాడు. ఎవరు? ఆమెకు పెళ్లి కాలేదా? మధు కాబోలు ఆ అమ్మాయి పేరు. పెళ్ళా? కాలేదు. ఎవరు చేసుకుంటారు? కట్నం లేదట, ఉద్యోగం లేదట. వీళ్ళెలాగో పెళ్లి చేయరనుకుని ఎవరితోనే లేచిపోయి ఉంటుంది చెప్పాడు. షడప్, ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దు వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ నన్నెందుకు పిలిచారు? కూరగాయలు కావాలా? అక్కర్లేదు, నేను తెచ్చుకుంటాను, నువ్వు పో విసుక్కుంది. టైం చూసుకుంది. 9 అవుతున్నది. మధురిమను లేపింది. ఆమెకు మత్తు వదల్లేదులాగుంది. లేవలేదు. డోసు ఎక్కువైనట్లుంది. ఆమెను అలా వదిలేసి చకచకా రెడీ అయ్యి ఆలోచించసాగింది. మళ్ళీ మధురిమను లేపింది. ఈసారి కూడా లేవలేదు. ఆఫీసులో అర్జెంట్ పని ఉంది, పర్మిషన్ పెట్టి రావాలి. కాసేపు ఆలోచించి బయట తలుపు తాళం వేసి ఆఫీస్కి బయలుదేరింది. మధురిమ పరిస్థితి చూస్తే ఇప్పుడే మెలకువ వచ్చేట్లు కనబడలేదు. 1 గంటలో వచ్చేద్దామని బయలుదేరింది ఆఫీస్కి సునంద. సునంద ఆఫీస్ చేరుకునేసరికి కొంచెం అడావిడి కనిపించింది. సీట్లో కూర్చుందో లేదో మేనేజర్ నుంచి కబురొచ్చింది. సునంద, జోనల్ ఆఫీస్ నుంచి సర్ప్రైజ్ ఆడిట్ టీం వచ్చింది. మన రికార్డులన్నీ అడిగినవి అడిగినట్లు చూపించాలి. నువ్వు దగ్గరుండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేనేజర్ ప్రకాష్ రావు చెప్పాడు. సునంద నీరు కారిపోయింది. ఆడిట్ అంటేనే భయం, పైగా సర్ప్రైజ్ ఆడిట్. సార్, నాకు అర్జెంట్ పని ఉంది సార్, సెలవు చీటి ఇచ్చి పోదామని వచ్చాను భయపడుతూ చెప్పింది. నోనో, ఇవాళ లీవ్ ఎలా పెడతావు? కుదరదు, నాకు అర్జెంట్ పని ఉంది సార్. ఉంటాయి, కానీ ఆఫీస్కి సర్ప్రైజ్ ఆడిట్ ఎప్పుడు పడితే అప్పుడు రాదు. వాళ్లకు మన ఆఫీస్లో ఫ్రాడ్ జరిగినట్లు అనుమానంగా ఉందట. ఈ పరిస్థితిలో నేను ఎవరికీ లీవ్ గ్రాంట్ చేయకూడదు. లీవ్ ఇచ్చినా వాళ్లకు నీ పైన అనుమానం ముంచుకొస్తుంది. నచ్చ చెప్పాడు మేనేజర్ ప్రకాష్ రావు సునందకు. నేనేం తప్పు చేయలేదు కదా సార్. ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ వాళ్లకు తెలియాలంటే అన్ని రికార్డులు వెరిఫై చేయాలిగా. కొంచెం మాటకారివి నువ్వే. దగ్గరుండి వాళ్లకు కావలసిన అవసరాలు చూసుకో. లంచ్ కూడా మౌర్య హోటల్లో అరేంజ్ చేశాను మనందరికీ. వాళ్ళు వెళ్లేదాకా మనం చాలా అలర్ట్గా ఉండాలి.
మన మీద ఏం రాసినా పైవాళ్ళు నమ్మేస్తారు. ఇంకా బయటపడ్డం ఇక ఏమాత్రం మన వల్ల కాదు. ఐసి తప్పదంటారా? పోనీ ఓ గంట పర్మిషన్ ఇస్తే నేను ఇంటికి పోయి వస్తాను బతిమాలుతూ అడిగింది. అయ్యో గంట కాదు, నిమిషం కూడా చాలా అమూల్యం. నీ మాటలతో వాళ్ళను బురిడి కొట్టిస్తూ ఉండు. సాధ్యమైనంత వరకు వాళ్ళ మైండ్ డైవర్ట్ చెయ్యి సూచనలిచ్చాడు. ఏం సార్, నిజంగానే మన ఆఫీసులో ఫ్రాడ్ జరిగిందని భయపడుతున్నారా? అనుమానించింది. అయ్యో వీళ్ళ సంగతి నీకు తెలీదు. కోడిగుడ్డుకు ఈకలు పీకే రకం. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటూ కొన్ని జాగ్రత్తలు చెప్పాడు సునందకు మేనేజర్ ప్రకాశ్రావు. అంతే, సునంద బుక్ అయిపోయింది. అలా వచ్చిన ఇద్దరు ఆడిటర్లను చూసుకుంటూ వాళ్ళు అడిగినవి అందిస్తూ వాళ్ళ మాటల్లో పెడుతూ జోకులేస్తూ లంచ్ అవర్ దాకా గడిపింది. మేనేజర్ ప్రకాశ్రావు వచ్చి వారిని భోజనాలకు పిలిచాడు. సార్ మీరు వెళ్ళిరండి, నేను ఇంటికి వెళ్ళి వెంటనే వస్తాను చెప్పింది సునంద తప్పించుకుందామని. నో మాకు కంపెనీ ఇవ్వు సునంద, మేనేజర్ ఆజ్ఞ. మీరొస్తే బాగుంటుంది ఆడిటర్ చెప్పాడు. ఇంకా ఇద్దరు ముగ్గురు బలవంతం చేయడంతో వారి వెంట హోటల్కి పోక తప్పలేదు. ఫుడ్ తీసుకుంటుందన్న మాటే గాని ఆమె ఆలోచనలు మధురిమ చుట్టూ ఉన్నాయి. నిద్ర లేచిందా? భోజనం చేసిందా? ఇల్లు పీకి పందిరేయదు కదా? ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? మీ ఆయన గురించా? సీరియస్గా అడిగాడు మేనేజర్ ప్రకాశ్రావు. ఉలిక్కిపడింది సునంద. మా ఆయన గురించా? మొహం పాలిపోయింది సునందకు. అరే జస్ట్ ఫర్ జోక్ నవ్వాడు ప్రకాశ్రావు. అదే కాబోయే మీ ఆయన గురించి, మీ కలల మన్మధుడి గురించి ఆలోచిస్తున్నారా? ఆడిటర్ హాస్యంగా అడిగాడు. సునంద బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి, పెదవులు వణికాయి, కళ్ళు కిందకు వాలిపోయాయి. అబ్బే అదేం కాదు, ఈ కాలం ఆడపిల్లలు చాలా ఫాస్ట్. ఏం ఆలోచిస్తారో మాకు తెలుసులేండి చనువుగా అన్నాడు ఆడిటర్. మీరు ఎప్పుడన్నా ఎవరినన్నా లవ్ చేశారా? ఐ మీన్ మీ ఆవిడని కాకుండా. సునంద నవ్వుతూ చురకంటించింది. ఆడిటర్ కంగారు పడ్డాడు. పక్కన మీ ఆవిడ లేదులేండి, ధైర్యంగా ఒప్పుకోండి కవ్వించింది ఆడిటర్ని సునంద. నిజం చెప్పనా సునంద, నా జీవితంలో ఇంతవరకు నీ అంతటి అందమైన అమ్మాయి తారసపడలేదు కాబట్టి నేను లవ్ చేయలేదు. ఆడిటర్ అవధాని సిగ్గుపడుతూ చెప్పాడు. కొయ్యకండి సార్, ఆఫ్టర్ ఆల్ నేనెంత? సిటీలో నాకంటే బ్యూటీ క్వీన్లు గల్లీ గల్లీకి కనిపిస్తారు నవ్వింది సునంద. కనిపిస్తారేమో గాని బొమ్మల్లో ఆకర్షణ ఉండదుగా. మీలో ఉన్న ఆకర్షణ అందం వాళ్లల్లో నాకు కనిపించి ఉండదు. సునంద మార్కులు కొట్టేశావు మన ఆడిటర్ గారి దగ్గర. ఆయనకు ఎవరూ ఒక పట్టాన నచ్చరు. అటువంటిది నువ్వు నచ్చావంటే మనందరి అదృష్టం అన్నాడు ప్రకాశ్రావు. మీ ఆఫీస్కి సునంద ఎసెట్. అందంలోనే కాదు తెలివితేటల్లో వర్క్మ్యాన్షిప్లో పెద్ద ఎసెట్ అవధాని ఉవాచ. సార్ మరీ నన్ను ఆకాశానికి ఎత్తేయకండి. ఎసెట్లకు ప్రతి సంవత్సరం డిప్రిషియేషన్ ఉంటుంది సునంద సిగ్గుతో అంది. కానీ ఈ ఎసెట్కి మాత్రం అప్రిషియేషన్ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇంతకీ ఎవరు నిన్ను చేసుకుంటారో కానీ వాడంతటి అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు అవధాని అభినందించాడు. సునంద కళ్ళు మెరిశాయి క్షణకాలం. ఆ వెంటనే మొహం నల్లబడిపోయింది. తలదించుకుంది. తలదించుకునేటంతా తప్పు నువ్వేం చేయలేదు సునంద. దేవుడిచ్చిన అందాలు నీవి. ఆ అదృష్టవంతుడి కోసం రేపటి నుండి మేమంతా కలిసికట్టుగా వెతుకుతాం అన్నాడు ప్రకాశ్రావు. షూర్ హైదరాబాద్ పోగానే నేను అదే పనిలో ఉంటాను. బై మీకు ఎలాంటి భర్త కావాలి అడిగాడు అవధాని. సారీ భర్త కాదు కావాల్సింది, నాకు మగాడు సిగ్గుపడుతూనే ఖండించింది సునంద. జోక్ అర్థమై అందరూ పక్కపక్క నవ్వేశారు. కరెక్ట్, ఆల్రెడీ పెళ్ళైన భర్త ఈమెకెందుకు? మగాడు కావాలి పెళ్లికి, బ్రహ్మచారి కావాలి ప్రకాశ్రావు నవ్వుతూ చెప్పాడు. సారీ మన ఇలానే ఈ మాటల్లోనే ఉండిపోదామా కబులు చెప్పుకుంటూ వాచివంక చూస్తూ అడిగింది సునంద. ఓ ఐస్ క్రీమ్ తినేసి కదులుదాం. మేనేజర్ ప్రకాశ్రావు బ్యారన్ని పిలిచి ఆర్డర్ ఇచ్చాడు. ఈ ఊరు గొప్ప పుణ్యం చేసుకుందే అన్నాడు అవధాని. ఏంటా పుణ్యం అడిగాడు ప్రకాశ్రావు. సునంద లాంటి సుందర కన్యని మోయడం చెప్పాడు అవధాని. అయ్యో మీరంతా నా గురించి గొప్పగా ఊహించుకుంటున్నారు.